మేడం యాజ్ డీడీస్ గా మిమ్మల్ని అడుగుతా ఉన్నా నేను, పిల్లలకి ఎందుకు మేము మనకు వచ్చే రేట్ ఎంత ఏమి అనేది బహిర్గతం చేయడం లేదు? వెరీ గుడ్ ఈవినింగ్ రా, హౌ ఆర్ యు ఆల్? ఎంతమంది ఉన్నారు? 30 మంది. 29 మంది ఉన్నారు సార్. 29 మంది. 10th క్లాస్ ఎంతమంది ఉన్నారు? 9 మంది ఉన్నారు సార్. 9 మంది. ఎగ్జామ్ బాగా రాశారమ్మా 10th పిల్లలు? వాళ్ళు కొంచెం సపరేట్ పెట్టాల్సింది. ఇప్పుడు అనుకున్నారు ఎగ్జామ్స్ భోజనాలు బాగుంటున్నాయా? చికెన్ వీక్లీ వన్స్ ఇస్తున్నారా? 3 టైమ్స్ ఇస్తున్నారా? ఎన్ని గ్రామ్స్ ఇవ్వాలో తెలుసా మీకు ఒక్కొక్కరికి? 200 మిల్లీగ్రామ్సా? గ్రామ్స్. ఏమి వార్డెన్ గారు, మనం ఎందుకు వాళ్ళకి చెప్పలేము ఎన్ని గ్రామ్స్ ఇచ్చేది? ఏం తప్పేముంది అక్కడ? ఎన్ని గ్రామ్స్ ఇస్తారు మీకు తెలుసా? ఆ విషయం వాళ్ళకి చెప్పాలి కదా. ఎవరమ్మా పర్ హెడ్ ఎంత మీకు వచ్చేది తెలుసా డబ్బులు? పర్ హెడ్ పర్ మంత్ భోజనాలకు ఎంత డబ్బులు వస్తాయి తెలుసా? ఏమంటాను గారు, ఏం తప్పేముంది అక్కడ? ఎందుకు ఓపెన్గా చెప్పడం లేదు ఏది కూడా? ఒక స్టూడెంట్కు ఒక నెలకు ఎంత డబ్బులు వస్తాయి మన ప్రీ మెట్రిక్ హాస్టల్స్కు వితౌట్ మిడ్ డే మీల్స్? ఓన్లీ హాలిడేస్లో మాత్రమే మనం మిడ్ డే మీల్స్ ఇస్తాం. ఈజ్ ఇట్ రైట్? ఎందుకు వాళ్ళకి తెలియడం లేదు ఆ విషయాలు? ఎందుకు దాపెట్టి మూసిపెట్టి చేస్తూ ఉన్నారు? ఇప్పుడు మీరు ఇంత టైం స్పెండ్ చేస్తూ ఉంటారు వాళ్ళతో, మీకు ఇంత వస్తుందిరా పర్ మంత్, ఇన్ని గ్రామ్స్ ఇవ్వచ్చు మేము చికెను, ఇవన్నీ డీటెయిల్స్ ఎందుకు చెప్పలేకున్నారు? ఏంది ఎక్కడ లోపం జరుగుతుంది? పిల్లలండి, పిల్లలకి తెలిస్తే మంచిదే కదా. 1250 రూపాయలు ఇస్తారు మీకు పర్ మంత్ వితౌట్ రైస్, తెలుసా? 1250 రూపాయలు ఇస్తారు నెలకు. మధ్యాహ్నం భోజనంలే, మధ్యాహ్నం మీరు స్కూళ్ళల్లో తింటారు, పొద్దున రాత్రి సెలవుల్లో పెట్టాలి ఇక్కడ, మధ్యాహ్నం ఆదివారం వేరే సెలవుల్లో. అర్థమవుతుందా? మీ రైట్ ఏంటో, మీకు ఏమి ఇస్తున్నారో ఏంటో అనేది తెలుసుకోవాలి మీరు. రేపు జూన్ నుంచి 1400 ఇస్తా ఉన్నారు మీకు. 1250ని 150 రూపాయలు పెంచారు, తెలుసా అండి? అదన్నా మీకు? వాళ్ళకి తెలుదు, చెప్పకూడదు మనం కదా. ఏడబ్బా స్వామిను, అసలు ముందు ఇచ్చేదే తెలుదు, మళ్ళీ హాలిడేస్ ఇచ్చిన తర్వాత నువ్వేం చెప్పింటావప్పా? మీ మెనూ బోర్డు ఎక్కడుంది? ఈ మెనూ ప్రకారం ఇస్తున్నారా మీకు భోజనాలు? తక్కువ ఏమైనా ఇస్తున్నారా? అంటే మీ సార్ ముందు అడిగితే అన్ని అంటారా మీరు? పొద్దునప్పుడు పాలు ఇస్తున్నారా? చికెన్ 3 సార్లు ఇస్తున్నారా? అరటిపండు రోజు ఇస్తున్నారా? 6 గుడ్లు వస్తున్నాయా? గుడ్లు తగ్గిస్తా ఉన్నారండి రేపు వారం నుంచి, రేపు నెల నుంచి, తెలుసా అది? గుడ్డు తగ్గిస్తున్నాం, ఎందుకంటే ఆ స్కూళ్ళల్లో ఇస్తున్నారు కదా. ఎందుకు అవి ఆడ గుడ్లు ఈడ గుడ్లు తిని 3 సార్లు చికెన్ తిని పిల్లలకు ఆ గుడ్డు అంటేనే విరక్తి కలిగేటట్టుంది చూస్తూ ఉంటాయి. అందుకని గుడ్డు కన్జ్యూమ్ చేసాం. 1400 గుడ్లు తగ్గించారు. రేపు మీకు రాలేదంగా అది సర్క్యులర్ రాలేదా? వచ్చిందా మనకు? రేపు 16th 1400లో జూన్ నుంచి వచ్చే మెనూ కొంచెం చేంజ్ అవుతా ఉంది. ఎందుకంటే మేము అడగడం ఏంటంటే, మేము 1600 ఇమ్మని అడిగామండి, ఎగ్స్ తగ్గిద్దామని చెప్పి అంతా వాళ్ళందరూ కమిటీ వేసుకొని చూసుకొని అని 1400 చేశారు. ప్లస్ మనకు ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే, ఎవ్రీ ఇయర్ దీన్ని ఎన్హాన్స్ చేస్తాం, చూస్తామని చెప్పారు. వాటికి కొంచెం వీ ఫీల్ వెరీ హ్యాపీ దట్ 5 ఎగ్స్ ఇచ్చారండి మెనూలో. మేడం 6 ఉండేది 5 చేశారు, ఒకటి తగ్గించినారు. వచ్చేదండి మీకు ఇది మేడం? 2023 చూసుకోండి, మెనూ తీసుకోండి, మెనూ ఇచ్చేయండి మేడం. వాళ్ళకు సర్కిల్ ఇస్తే ఒక ఐడియా లేకపోతే వెళ్ళిపోతారు కదా. పిల్లలు కూడా చెప్తారు కదా, వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తారు కదా. మనకు మారింది ఇది ఒక్కటేనా, మిగతా అన్ని సేమేనా? పూరి ఇచ్చారండి ఆదివారము, పూరి పాతదే. పెసరపప్పు కూరగాయల కిచిడి తీసేసి పులిహోర అన్నం ఇచ్చారు సోమవారం. ఇడ్లీ ఇచ్చారు మంగళవారం. ఆడ చింతపండు పులిహోర ఉంది, అది పైకి పోయింది.
ట్యూస్డే. వెనస్డే జీరా రైస్ ఇచ్చారు, వెజిటబుల్ కర్రీ జీరా రైస్ మార్నింగ్. బన్సీ రవ్వ ఉప్మా థర్స్డే సేమ్ ఉంది. హాట్ పొంగల్, రోస్టెడ్ బెంగాల్ గ్రామ్ దాల్ చట్నీ ఫ్రైడే. హాట్ పొంగలే ఉంది అక్కడ కూడా. ఏది ఫ్రైడే. శనివారము ఇడ్లీ సేమ్ ఉంది. సేమియా పాయసం. ఈవినింగ్ స్నాక్స్ మార్చారండి. ఈవినింగ్ స్నాక్స్ బెల్లంతో కూడిన రాగి జావ. సేమియా పాయసం ఇచ్చారు, రాగి లడ్డు ఇచ్చారు, మర్మరాలు. 22-2023 రోజు ఈ జీవో ఇచ్చారండి. జూన్ నుంచి స్నాక్స్ మార్చారు. మేడం, యాజ్ ఎ డీడీస్గా మిమ్మల్ని అడుగుతా ఉన్నా నేను, పిల్లలకి ఎందుకు మేము మనకు వచ్చే రేట్ ఎంత ఏమి అనేది బహిర్గతం చేయడం లేదు? లేదండి, పిల్లలకి తెలియదు. నేను వచ్చి మీరు రాకముందు అడిగాను పిల్లలతో, వాళ్ళకి ఎవరికి తెలియదు. ఏమి తెలుసా? చెప్పారా సమాధానం? మరి ఎందుకు చెప్పడం లేదు? మనం ఎందుకు అంత మూసిపెట్టి దాపెట్టి మనము చేయాల్సిన పని ఏముంది? వాళ్ళ హక్కు, వాళ్ళకి ఏంటి అనేది మనం ఎందుకు చెప్పకూడదు? ఏమండి తప్పేముందండి? ఇట్స్ ఇన్ఫర్మేషన్ అండి. వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఉండాలా? అంటే ఇదేదో సంథింగ్ తాటుకు పోతుంది, వేరే తాటుకు. ఏదో దాపెట్టి ఒక హాస్టల్లో పోతే 33 రూపాయలు ఇస్తా ఉన్నారని చెప్పారు. 46 రూపాయలు 67 రూపాయలు పోస్ట్ మెట్రిక్ ఇస్తా ఉన్నారు. మీకు 1250 రూపాయలు ఇస్తా ఉన్నారు. వాళ్ళకి 1400, మీకు 1200. మీకు లంచ్ లేదు. అదంతే కదండి. మీకు థ్రైస్ ఇచ్చారు చికెన్, పోస్ట్ మెట్రిక్ వాళ్ళకు ట్వైస్ ఇచ్చారు. ఇవన్నీ వాళ్ళకి తెలియాలి కదండి. పిల్లలకు, పెద్ద పిల్లలు కదండి, 9th 10th పిల్లలు. చికెన్ కాదండి విషయం, ఎంత ఇస్తా ఉన్నాం, ఏంది, ఏం కథ అనేటి అన్నీ కూడా వాళ్ళకి తెలియాలి పిల్లలకు. మేము చెప్తామండి, మేము మీ డీడీస్కు, మీ హెడ్స్కు చెప్తాం. మెనూ అది కూడా మెనూలో కింద మెన్షన్ చేయమని చెప్తాం. క్యాలిక్యులేషన్ షీట్స్ ఒకటి కొంచెం అదే మనకు అదే మేడం రాస్తే బాగుంటుంది కదా అంటున్నా. వాళ్ళకి తెలియకుండా మనం ఏంది, మనకి ఇప్పుడు చదువుకునే తండ్రి వస్తాడు, వానికి ఏమి తిస్తానో తెలియదు, ఏదో గడ్డి పెడతా ఉన్నాం తింటా ఉన్నారంటే ఏమంతా మనకు చెప్పించేద్దాం. చూడండి అవన్నీ నీట్గా. మేము చెప్తాం మేడం అక్కడ మీకు దీంట్లో పంపిమ్మని. అందరు నిద్రపోయి లేచారా? అందరు కళ్ళు ఎర్రగా ఉన్నాయి. బాగా చదువుకోవాలా? ఓకేనా? ఓకే, ఆల్ ద బెస్ట్.